హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సవ్య కిచెన్. ఈ రోజు మనం నారల చీలా చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మినపప్పు, బియ్యం, కొబ్బరికాయ, బెల్లం, ఉప్పు. నారల చీలా అంటే మా అమ్మగారు చేసేవారండి. ఇది బియ్యం పప్పు బాగా గ్రైండ్ చేసుకుని ఓవర్ నైట్ పెట్టుకున్నాక అది అట్లేసుకుని దాని పాలు మిక్సీ కొట్టుకోవాలన్నమాట. కొబ్బరి పాలు, బెల్లం, కొబ్బరి పాలు. మీరు పంచదార కూడా వేసుకోవచ్చు, నేనైతే బెల్లం వేస్తున్నాను. తినడానికి మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు బియ్యం వేసి నేను గ్రైండ్ చేసుకున్నాను. కానీ ఇది మా పప్పు ఒక 4 గంటలు నానబెడితే బియ్యం ఒక 6-5 గంటలు నానబెట్టాలి. బాగా బియ్యం నానితేనే ఇవి మెత్తగా వస్తాయి దోశల్లా. ఇప్పుడు మనం కొబ్బరి ముక్కలు కూడా చేసుకున్నాం కదా, ఇవి మిక్సీ పట్టుకున్నాం. కదా కొబ్బరి బెల్లం కలిపి అది ఒక గిన్నెలో వేసుకుందాం. అట్లా పెనం పెట్టుకుందాం. పెనం పెట్టుకుని పెనం వేడెక్కాలి. పెనం వేడెక్కింది, కొద్దిగా ఆయిల్ పోసుకొని పిండి వేసుకుందాం. దోసపిండి ఫ్రెండ్స్, ఇది దోసపిండి అంటే బియ్యం, తర్వాత మినపప్పు. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యం వేసుకుని, ముందైతే పూర్వకాలం వాళ్ళు ఏమంటారు దాన్ని దంచుకునేవారు అన్నమాట. పిండి దంచి ప్రాసెస్ చేసేవారు. ఇప్పుడు మనం అన్ని మిక్సీలు అవి వచ్చేసినాయి కదా, అందుకు అన్ని మిక్సీలో వేసేసుకుని చేసేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు అట్టు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక ప్లేట్లో తీసుకుని మళ్ళీ మనం వేసుకుందాం. కొబ్బరి బెల్లం వేసి మిక్సీ కొట్టుకున్నాను అనమాట. ఇలా వేసుకుని కొద్దిసేపు నానబెట్టుకుని పాలు, కొబ్బరి పాలు ఇవి ఇలా చేసుకుని ఫ్రెండ్స్ కొద్దిసేపు నానబెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.